హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను శ్రీలత. అందరు బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాము. ఈరోజు ఒక 4 మంచి మాటలు మీతో మాట్లాడదామని ఈ వీడియో తీస్తున్నాను. వీడియో బ్యాక్గ్రౌండ్ అయితే అన్ని పాత క్లిప్పింగ్సే, కాకపోతే వాయిస్ ఒక్కటి కొత్తగా ఇస్తున్నాను. అది ఎవరికన్నా కొంచెం మోటివేషన్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నానండి. మనకు జీవితం అనేది ఎన్నో 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 పాఠాలతో ముందుకెళ్తుంది కదండి. అంటే మధ్యతరగతి జీవితం గురించి నేను స్పెషల్గా మాట్లాడుతున్నానండి. స్టార్టింగ్ నుంచి ఒక అమ్మాయే కానీ అబ్బాయే కానీ జీవితం అంటే ఎవరిదైనా జీవితమే కదండి. జీవితంలో మనకు ఒక సర్టెన్ వయసు వచ్చే వరకు అంత జీవితం మీద అంత అవగాహన ఉండదు, అంత ఏమంటారు, మనము దాని బాధ్యతగా కూడా ఉండరు కూడా. అయితే బాధ్యత అనేది వచ్చిన తర్వాత ఒక ఏజ్ వచ్చి మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత అసలు బాధ్యత అనేది పిల్లలు వచ్చిన తర్వాత వస్తుందండి. ఎవరికైనా సరే అండి, ఆడకైనా మగకైనా పిల్లలు వచ్చాకనే కరెక్ట్ బాధ్యత అనేది వస్తుంది. ఒక పేరెంట్ బాధ్యత అనేది అప్పుడు వస్తుంది. అంత క్రితము చాలా అంటే చాలా లైఫ్ని జాయిగా ఎంజాయ్ చేసే వాళ్ళు అప్పటి నుంచి కొంచెము జాగ్రత్తగా భయంతో చాలా విలువలతోటి ముందుకు వెళ్ళాలని చూస్తారండి. అయితే అందులో భాగంగా ఎవరైనా సరే అండి, ఇప్పుడు కొంచెము బాగా ఉన్న వాళ్ళ సంగతి మనం మాట్లాడుకోవద్దు, మధ్యతరగతి వాళ్ళ గురించే స్పెషల్ ఈ వీడియో. మనకు మన జీవితంలో ఒక్కటేనండి, ఎవరికైనా పెళ్ళి అనేది సరే అది కామన్. పిల్లలు వచ్చిన తర్వాతనే మన అసలు జీవితం మొదలవుతుంది అని చెప్పా కదా. పిల్లల కొరకండి ఏ తల్లిదండ్రులైనా వాళ్ళు ఎంత కృషి చేస్తారో, ఎంత వాళ్ళ ఒక జీవితాన్ని దారపోసినట్టు చేస్తారండి. అయితే అలాంటి టైంలో నుండి ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో. పిల్లలతోని కానీ బంధువులతోని కానీ మన కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం అయితే కుటుంబంలో కానీ ఇలా ఎన్నో రకరకాలుగా ఎదుర్కొంటాం కదా. ఆ ఎదుర్కొనే క్రమంలోనండి పిల్లలకు స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ చదువులు, వాళ్ళ వృద్ధి అంటే వృద్ధి మీన్స్ ఉద్యోగాలు, తర్వాత వాళ్ళ బాధ్యతలు కూడా మనం తీర్చాలి కదండి. కన్నవారిం కదా, వాళ్ళ బాధ్యతలు తీర్చడంలో ఇలా ఒక జీవితాన్ని ఒక యుద్ధంలా చేస్తామండి ఎవరైనా సరే. ఆ యుద్ధంలో పిల్లలు, మన పిల్లలు అనేవాళ్ళు మనకు కోఆపరేట్గా ఉంటే ఆ యుద్ధంలో మనం ఈజీగా గెలవగలుగుతామండి. అది చాలా అంటే చాలా నిజమండి. కోఆపరేట్ అంటే ఏదో కాదండి, మంచిగా తల్లిదండ్రిని అర్థం చేసుకొని ఉన్నంతలో, ఇప్పుడు మధ్యతరగతి మాట్లాడుకుంటున్నాం కదా, ఉన్నంతలో బట్టలే కానీ లగ్జరీస్ వాటి జోలి పోకుండా అమ్మ తెచ్చిన బట్టలు కట్టుకుంటూ అలా ముందుకెళ్తే ఇంకా సరిపోతుందండి. ఆ తల్లిదండ్రికి ఆ పిల్లలు ఇచ్చే ఒక పెద్ద వరం అనుకోవచ్చు. కొంతమంది పిల్లలు ఉంటారండి చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు, అది వేరే విషయం లేండి. అయితే పెళ్ళైన తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ నా జీవితం ఏంటి ఇలా ఉంది అని ఎవ్వరు కూడా అధైర్యపడొద్దండి. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనము ఒక నదీ స్నానానికి వెళ్ళామండి. అప్పుడు ఎలా ఉంటుంది మనకు, ఫస్ట్ ఒక 2 చెంబులు పోసుకునే వరకే చలి, నీళ్ళ భయము అలాంటివి ఉంటుంది కదా. అదే ఒక్కసారి ఒక్క మునక మునిగి లేసామనుకోండి, అప్పుడు మన బాడీ స్టిఫ్ అయిపోతుంది అన్నట్టు. అంటే ఆ చలిని ఆ చల్లటి నీళ్ళని తట్టుకోవడానికి స్టిఫ్ అవుతుంది. అలాగేనండి, ఎగ్జాంపుల్గా చెప్పాను నేను. అది జీవితం కూడా అంతేనండి. ఒక్కసారి పిల్లలు వచ్చారు అని, పిల్లలు వచ్చిన తర్వాతనే ఇదంతా నేను చెప్పేది. పిల్లలు పుట్టారు అన్నప్పటి నుంచి మన జీవితంలో ఎన్నో, ఇప్పుడు నేను చెప్పా కదా, అలా స్టిక్ అయిపోవాలి మనం అంతే. ఎన్నో ఉంటాయండి.
మనకు డబ్బుల సమస్యలే కానీ, కుటుంబ పరంగానే కానీ, మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారా కానీ ఎన్నో సమస్యలు వస్తాయి. వాటన్నిటినీ కూడా మనము ఒక యుద్ధంలాగా త్యజించి ముందుకెళ్ళాలండి. అప్పుడేనండి మన కన్న పిల్లలకి మనం ఒక బంగారు భవిష్యత్తుని ఇవ్వగలుగుతాం. అది ఎలా అంటే పిల్లలకు కూడా మనము చిన్నతనం నుంచి మన దగ్గర పెరుగుతారు కదా, మన చుట్టూ తిరుగుతూ మన వెంటే ఉంటూ మనల్ని చూస్తూ పెరుగుతారు కదా. అయ్యో అమ్మ నాన్న ఇంత కష్టపడుతున్నారు, మనం కూడా ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. పిల్లలకి మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకు కూడా ఏమంటారు, చూసి నేర్చుకునే ఇది కూడా ఉండాలండి. అది కూడా ఒక దేవుడిచ్చిన వరం అనే చెప్తానండి. అందరి పిల్లలకు కూడా అది లేక కొంతమంది పేరెంట్స్ చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అది కూడా చూస్తున్నా నేను. మెయిన్ ఏంటంటే జీవితం అంటేనే ఒక యుద్ధం అండి. ఆ యుద్ధంలో గెలవాలంటేనండి మనకి ఎన్నో కష్టాలు వస్తాయండి. ఒక్కొక్కసారి అయితే కొన్ని ఇయర్స్ అయితేనండి, ఒక్కొక్కసారి అని చెప్పానండి, కొన్ని ఇయర్స్ మనకు ఏమంటారు చూడండి, కుడి చెంప ఎడం చెంప ఎడం చెంప కుడి చెంప లాగా ఒక్కటి మీద ఒకటి కష్టాలు వస్తూనే ఉంటాయండి. అదేంటో మరి అదొక టర్మ్ ఉంటుందేమో మన లైఫ్ పీరియడ్లో. ఒక టర్మ్ ఉంటుంది. ఒక కష్టం, అయ్యో ఇది కొంచెం గట్టెక్కుతున్నాం అనేసరికి చలో నేనున్నాను, ఇంకో కష్టం వస్తుంది. అది కొంచెం గట్టెక్కుతున్నా నేనున్నానని ఇంకోటి వస్తుంది. అలా కష్టాల వెనుక కష్టాలు ఒక 10 సంవత్సరాల వరకు అండి కొంతమందిని పీక్క తింటుంది. కానీ చివరికి దేవుడు మనం నమ్ముకున్న ఏ దేవుడిని అయితే నమ్ముకుంటామో ఆ దేవుడు మనకు వన్ డే మనకు మంచి పీరియడ్ అనేది ఇస్తాడండి. కానీ అప్పటి వరకు మనం ఆ యుద్ధంలో ఓడిపోవద్దు. ఎందుకంటే మనం కన్న పిల్లలకు మనం బాధ్యులు, పక్కనోళ్ళు బాధ్యులు కాదు, చుట్టాలు బాధ్యులు కాదు, అన్నదమ్ములు బాధ్యులు కాదు, ఎవ్వరూ బాధ్యులు కాదు. ఎవరు కన్న పిల్లలకు వాళ్ళ అమ్మా నాన్నలే బాధ్యులు. కాబట్టి ఆ బాధ్యతలో మనం ఓడిపోకూడదు. మనము అంటే అమ్మ కానీ నాన్న కానీ, లేదా అమ్మ నాన్న ఇద్దరు, ఎవరు కూడా ఓడిపోదు. ఒకళ్ళు కొంచెము డౌన్ అయినా ఇంకొకళ్ళు దాన్ని క్యాచ్ చేయాలి. చేసేసి మనం పిల్లల్ని కన్నాం, వాళ్ళని వృద్ధిలోకి తేవాలి. మన యుద్ధంలో మనం ముందుకు వెళ్ళాలి. యుద్ధము అంటే మనం ఏదో దేశ పోరాటాలు చేయట్లేదండి. జీవితం అనేది కూడా ఒక యుద్ధమే. నిజంగా చెప్తున్నా కదా. అంటే బాగా డబ్బున్న వాళ్ళకి అది ఒక యుద్ధం కాదు, ఒక ఆడుతూ పాడుతూ వాళ్ళ లైఫ్ నడిచిపోతుంది. మధ్యతరగతి వాళ్ళకి మట్టుకు అదొక యుద్ధమే. ఆ యుద్ధంలో ఎలాంటి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఏది వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా గట్టిగా స్ట్రాంగ్గా, నేను ఇందాక చెప్పా చూడండి నదిలో మునగడం అనేది, అలా స్ట్రాంగ్గా అయిపోవాలండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ స్ట్రాంగ్నెస్ అనేది ఆటోమేటిక్గా మనకు అలవాటైపోతుందండి. చిన్నతనంలో మనకు ఏ చిన్నదానికైనా ఒక భయం అనేది ఉంటుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 35 ఇయర్స్ దాటిన తర్వాత అండి ఆ స్ట్రాంగ్నెస్ అనేది ఆటోమేటిక్గా మగవారికైనా ఆడవాళ్ళకైనా వచ్చేస్తుందండి. అది వచ్చి మనం దాన్ని తట్టుకొని ముందుకెళ్ళాలండి. అయితే దీంట్లో మన ఈ కష్టాల్లో ఉన్నప్పుడు మన అన్నవాళ్ళు మనకు చేయూతనియ్యరు కదా. పైగా ఎన్నో 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 వస్తుంటాయండి మాటలు కూడా. అవి కూడా మనం పట్టించుకోవద్దండి. ఏదైనా మన గోల్ ఒక్కటే, మన పిల్లలు 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 అంతే. అదొక్కటే మన గోల్ ముందు పెట్టుకొని ఎవరు ఏమన్నా, లేదా చుట్టుపక్కల వాళ్ళన్నా బంధువులన్నా ఏది మన పిల్లల్ని మించిన వాళ్ళు కాదండి. ఎవరికన్నా పిల్లలు వాళ్ళకేనండి, అంతే. మన పిల్లల్ని మించింది ఏ మాటలు మనం పట్టించుకోవద్దు, ఏవి కూడా మనము ఇది బాధపడద్దు. పిల్లల్ని మనం గోలుగా పెట్టుకొని మనం ముందుకెళ్తే ఈజీగా చాలా ఈజీ అని కాదండి. ఇది ఒక యుద్ధం. నేను చెప్పా కదా ముందే, ఒక యుద్ధం అని చెప్పా. ఈజీ అని కాదు, దీన్ని అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందండి. ఒక పిల్లల్ని చదివిపించి ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళు చేసి ఆడపిల్లలు అయితేనా అత్తారింటికి పంపడం, మగపిల్లలు అయితేనా ఒక మంచి దారిలో పెట్టడం వరకు కూడా ఆ తల్లిదండ్రి బాధ్యత అనేది ఒక పిరికిట్లో ఇట్లా ఇట్లా గుప్పిట్లో వాళ్ళ జీవితాన్ని బంధించి పెట్టుకుంటారండి. అంత టెన్షన్గా ఉంటారు వాళ్ళు, ఆ తల్లిదండ్రులు అనేవాళ్ళు. ఆ టెన్షన్కి
ఆ గుప్పిటి అనేది ఇప్పుడు ఎప్పుడు తెలుసా అండి, ఆ పిల్లలు అనేవాళ్ళు చక్కటి పొజిషన్లో ఉండి వాళ్ళ జీవితంలో వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు ఇంకా అంతేనండి, చాలండి. ఆ తల్లికి తండ్రికి వాళ్ళు చేసిన యుద్ధానికి ఒక ప్రతిఫలం అప్పుడు. వాళ్ళు అమ్మ కానీ నాన్న కానీ ఈ రాబంధువులు లాంటి వాళ్ళతోటి మాటలు పడ్డారే, ఆ మాటల్ని మర్చిపోవడానికి చాలండి. పిల్లలు నిలబడి చూపిస్తే అదేనండి గుప్పిడి విప్పడం అంటే, అదేనండి సరిపోతుందండి. వాళ్ళ జీవితం ధన్యమైపోతుందండి. అలా ఎవ్వరమైనా సరే అండి, కష్టము ఒక 25 నుంచి 35 వరకు ఉన్న పిల్లలు చాలా ఏదో చిన్న చిన్న వాటికి చాలా డిసప్పాయింట్ అయిపోయి, ఇంతేనా ఈ జీవితము, ఇంకా మేము ఏం చేసినా పైకి ఎదగలేము, ఈ కష్టాల ఆ కష్టాల అట్లా అనుకోకండి. అప్పటికే మీరు పిల్లల్ని కనుంటారు కదమ్మా. ఎవరైనా అమ్మ అయినా బాబు అయినా ఎవరైనా సరే కనుంటారు కదా. పిల్లల్ని మీరు గోల్గా పెట్టుకోండి. ఆ పిల్లల్ని చూస్తూ మీ జీవితాన్ని ముందుకు సాగియండి. నేను ఇంత చెప్పొచ్చేది ఏంటంటే, ఒక 2-3 నేను నా ముందు జరిగినవి చూసి నేను ఈ మాటనే చెప్తున్నానండి. దీంట్లో కొంచెం నా జీవితం అనుభవాలు కూడా ఉన్నాయండి. మనం ఒక్కటేనండి, మనం ఒక పేరెంట్స్ అయినామంటే, తల్లిదండ్రి అయినామంటే మన గోల్ అంతా అటు ఇటు వెళ్ళొద్దండి, మన పిల్లల మీద పెట్టుకోవాలి. అది ఒక పూట తిని ఒక పూట పస్తున్నా సరేనండి, హ్యాపీగా ఉండాలి, మన పిల్లల్ని చక్కగా చూసుకోవాలి అంతే. అదొక్కటేనండి. కోట్ల ఆస్తి మన పిల్లలకి ఇయ్యక్కర్లేదు. కోట్ల విలువైన తెలివితేటలు ఇవ్వాలి పిల్లలకి. అది నేను చెప్పొచ్చేది. తెలివితేటలు అంటే ఏదో మందిని ముంచి బతకడం అలాంటి తెలివితేటలు కాదండి. ఇలాంటి సమస్య వస్తే మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎలా సెట్ చేసుకున్నారు అనేది వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలి. అదే అమ్మ దగ్గర నాన్న దగ్గర రూపాయి లేకపోయినా ఇలాంటి ధైర్యం చేశారు కదా, మనం కూడా అంత ధైర్యంతో ముందుకెళ్ళాలి అనేది వాళ్ళకి మనం మన చేతల్లో చూపించాలండి, మాటల్లో కాదండి, మన చేతల్లో చూపించాలి. ఎన్నో కష్టాలు ఉంటాయండి జీవితంలో. జీవితం అంటే ఏదో ఆషాముషి కాదండి, వడ్డించిన ఇస్తుంది ఎవ్వరికీ కాదు, ఎన్నో వస్తాయి. ఏదైనా సరే అమ్మ నాన్న వీళ్ళు గట్టిగా ఉండి మన పిల్లల్ని మనం స్ట్రాంగ్గా చేసుకోవాలండి. పిల్లలు ఎప్పుడైతే మంచిగా ఒక వృద్ధిలోకి వచ్చి నిలబడతారండి, ఈ తల్లి కానీ తండ్రి కానీ చేసిన యుద్ధానికి ప్రతిఫలం అదే, దేవుడిచ్చే ప్రతిఫలం అదే. సరే తర్వాత అమ్మా నాన్నకి సరే మధ్యతరగతి వాళ్ళకంటే అమ్మా నాన్నకి బాధ్యతలు వాళ్ళు చచ్చే వరకు ఉంటాయి, అవి ఉడవేయండి. ఆర్థిక సమస్యలే కానీ ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి కదా, అలాంటివన్నీ ఈజీగా ఆడుతూ పాడుతూ చేసుకుంటారండి వాళ్ళు. ముందు మెయిన్ ఏంటంటే పిల్లల్ని మనం సెట్ చేసి వాళ్ళని ఒక ఇంటికి పంపి లేదా ఒక బాధ్యత గల పౌరుడిగా పౌరురాలిగా దిద్దడం ఒకటేనండి మనం కన్నపిల్లలకు మనం చేసేదండి. అప్పుడు అండి మనం గెలిచామండి జీవితంలో అనుకోవాలండి. తర్వాతనండి మనకు మన మధ్యతరగతి అంటేనే జీవితం మొత్తము ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఎన్నో సమస్యలు ఉంటాయి. అవన్నీ తర్వాతనండి. పిల్లలు కన్న పిల్లలు మంచిగా సెట్ అయ్యారా లేదా, మంచిగా మన చెప్పు చేతుల్లో పెరిగారా లేదా, అది నిజంగా దేవుడు మనకు ఎన్నో పూజలు చేస్తే ఇచ్చే వరం అండి పిల్లలు. నిజం, పిల్లలు మన చేతుల్లో ఉన్నారు అంటే మనకు ఎన్నో పూజల ఫలం అని చెప్పొచ్చండి. మనం ఎన్నో ఎన్నో చేసి పిల్లలు అప్పుడు పిల్లలు పుట్టక ముందు వరకు మనకు అంత భక్తి కానీ అంత దేని మీద అంత శ్రద్ధ అనేది ఉండదండి ఏ తల్లిదండ్రికైనా. పిల్లలు వచ్చాకనండి భయాలు భక్తులు పూజలు ఇవన్నీ నేర్చుకుంటారు ఎవరైనా కూడా. ఎందుకు చేస్తాం? అయ్యో పిల్లోడికి ఆరోగ్యం బాగాలేదమ్మా, పిల్లకి ఆరోగ్యం బాగాలేదమ్మా, దేవుడా నా పిల్లని మంచిగా చేయి, నా పిల్లోని మంచిగా చేయి, నేను నీ గుడికి వస్తా, నీ కొబ్బరికాయ కొడతా, ఇవన్నీ ఎందుకు మొక్కుతాం అంటే పిల్లలు వచ్చినప్పటి నుంచే ఆటోమేటిక్గా దేవుడు మనకు ఒక బాధ్యత అనేది ఆటోమేటిక్గా మన మైండ్లో మన హృదయంలో కలిగిస్తాడండి. అది మాత్రం 100%. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు అయిన వాళ్ళందరూ అనుభవించేదే కదండి. అప్పుడు మనకు దేవుడు కల్పించిన ఇది పిల్లల్ని కన్నప్పటి నుంచి వాళ్ళ వృద్ధిలోకి తెచ్చి వాళ్ళు సెట్ అయ్యే వరకు, వాళ్ళ లైఫ్ సెట్ అయ్యే వరకు వాళ్ళని చూసుకోవడంలోనే ఆ తల్లిదండ్రి యొక్క శ్రమ మీన్స్ యుద్ధం అని చెప్పొచ్చండి. ఎన్నో పాకిస్తాను మన భారత్ మధ్యలో యుద్ధాలు ఎన్నో జరుగుతాయి, అది వేరే. అలాంటి యుద్ధాలు నిజంగా కూడా మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా పడుతున్నారండి.
కొన్ని కనబడతాయి, కొన్ని కనబడాయి. దీంట్లో ఎన్నో ఎన్నో అసలు ఎన్నెన్ని పడతామండి మాటలు కూడా అండి. కొన్ని మాటలు అయితే భరించలేని మాటలు కూడా అనుభవిస్తారు ఆ తల్లిదండ్రులు. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టేసి పిల్లలు అనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తాను చూడండి. ఆ మాటలన్నిటికీ దేవుడే సమాధానం చెప్పుకుంటాడులే అని వదిలేసి ఆ దేవుని మీదనే భారం వేసి మనం కన్నా పిల్లల్ని మనం చూసుకోవాలి, ఇది మన కర్తవ్యం, ఇది మన బాధ్యత. అంతే. ఇవాళ ఉన్నదా రేపు లేదా, ఉండడం లేదా ఏందండి, ఎన్ని కోట్లు ఉంటేందండి రేపు మన ఆయుష్ అనేది పోయే టైంకు ఏ కోట్లు కానీ ఏ లక్షలు కానీ మన ఆయుష్ని తిరిగి తేవు కదండి. బతికి ఉన్నంత వరకేనండి. మధ్యతరగతి జీవితమే చాలా హ్యాపీ జీవితం అని చెప్పొచ్చండి నేను అనుకోవడం. ఎందుకంటే మధ్యతరగతి జీవితంలో మన కష్టాలు తెలుస్తాయి, సుఖాలు తెలుస్తాయి. అయితే నడిచి వెళ్తాం, లేకపోతే కారులో వెళ్తాం, అన్నిటికీ మనం ఫిక్స్ అయి ఉంటాం. మధ్యతరగతి వాళ్ళు 1 కిలోమీటర్ ఇప్పుడు నడవాలమ్మా తప్పదు అంటే నడిచి వెళ్తాం, లేదమ్మా కార్లో కూర్చో 2 సెకండ్ల కొరికైనా కూర్చుంటాం. అదే హైఫైలో ఉన్నవాళ్ళు గడప బయట పెడితే కారులోనే అడుగు పెడతారు. అది కాదండి మనకు కావాల్సింది. కష్టము సుఖం అన్నీ తెలియాలి. తెలిస్తేనే జీవితం అనేది మనకు ఏంటి అనేది అర్థమవుతుందండి. ఫుల్ఫిల్ అవుతుంది అప్పుడు జీవితం. కష్టం తెలియకుండా అలా 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 గాల్లో తేలిపోయే వాళ్ళని అదొక జీవితం కాదండి. కష్టపడి పైకి వస్తేనే జీవితం అండి. అందుకని పిల్లలారా ఎవరైనా సరే ఇవాళ ఉందా రేపు లేదా అని బాధపడి నారాజు అవి రకరకాల డెసిషన్స్ తీసుకోకండి. మంచిగా స్ట్రాంగ్గా ఉండండి. హ్యాపీగా జీవితాన్ని గడపండి. ఉన్నంతలో పచ్చడేసుకొని తిన్నా నీ ఇంట్లో నువ్వే తింటున్నావు, నిన్ను ఎవరొచ్చి క్వశ్చన్ అయ్యరు కదా. నువ్వు ఇవాళ 10 రకాల కూరలతో తిన్నా నేను ఎందుకు తింటున్నావు అని అడిగారు, పచ్చడేసుకొని తిన్నా నిన్ను ఎవరు అడిగారు కదా. అందుకనే ఉన్నంతలో హ్యాపీగా పిల్లల్ని కన్నాం కాబట్టి వాళ్ళ బాధ్యతలు పూర్తి నిర్వర్తించే వరకు మనము చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. అయితే దీనివల్ల మీకు అందరికీ ఏం ఉపయోగం అనుకోకండి పిల్లలు. తప్పకుండా మీ అందరికీ కూడా ఇది పనికొస్తుందని నా ఉద్దేశం అండి. ఎందుకంటే చాలామంది చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న ఇబ్బందులకి చాలా డల్ అయిపోతున్నారు, చాలా ఎమోషన్ అవుతున్నారు, రకరకాల డెసిషన్లు తీసుకుంటున్నారు. అలా కాకుండా ఏది వచ్చినా సరే స్ట్రాంగ్గా నిలబడి ముందుకెళ్ళండి. జీవితాన్ని ముందుకు వెళ్ళనియండి అంతే. ఎందుకంటే మీరు వెళ్ళిపోతే సరిపోదు కదండి. మీరు కన్న పిల్లల, మీరు కట్టుకున్న భార్యన భర్తన వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ చూసుకునే బాధ్యత మీరండి. అందుకనే ఒక బాధ్యత, ఒక కుటుంబం అన్నప్పుడు ఆ కుటుంబాన్ని చివరి వరకు లాక్కెళ్ళాలి అంటే ఎన్ని ఆటపోట్లు వచ్చినా హ్యాపీగా తట్టుకొని ముందుకెళ్ళండి. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దీంట్లో ఎవరికి ఏమర్థమైందో దయచేసి మంచిగా అర్థం చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్, సీ యూ.